యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 17వ రోజు. అందరూ కూడా త్వరగా రండి. ఇంతకాలం దేవుడి సన్నిధికి వస్తున్న మీ అందరికీ యేసుదేవుడి కృపా కార్యక్రమం మీతో సదాకాలం ఉండును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో అందరికీ ఆత్మీయ ఆహ్వానం, ప్రేమవందనాలు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అనుదినము క్రమంగా ఈ ఆరాధనలకు వస్తున్న బిడ్డలందరికీ దైవ ఆశీర్వాదాలు ఇవి ఎవరు పోగొట్టుకోకుండా ఉండాలని ప్రభునామంలో మీకు అందరికీ మనవి చేస్తున్నాను. అలా పోగొట్టుకోవడం సరైన విధానం కూడా కాదని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ద్రాక్ష తోట గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఎన్నో రకాలైన తోటలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు వారు తనను తాను ప్రపంచానికి చెప్పినటువంటి తోట ద్రాక్ష తోట. ద్రాక్ష ఆకులు చూడడానికి బాగుంటాయి, ఫలాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ద్రాక్ష తోట అంటే కూడా అది రుచికరమైనది. ఈరోజు ద్రాక్ష తోట గురించి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం అది చూడండి, 1-2 వచనాలు. నా ప్రియుని గురించి పాడిన వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన దాని గురించి పాడిన వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నా ప్రియుడు అంటే ప్రభు అయిన యేసు. నా ప్రియుని గురించి పాడుతున్నాను. సత్తువ గల భూమి, ఆ ద్రాక్ష తోట నాటబడిన భూమి హైలీ ఫెర్టైల్, సత్తువ గల భూమి. దాంట్లో ఆయన ఏమేం చేశాడంటే, అందులో శ్రేష్టమైన ద్రాక్షావళి. మరి ఈ ద్రాక్షావళి పేరు ఏంటంటే శ్రేష్టమైన ద్రాక్షావళి. 2వ వచనం చూశారుగా, ఆయన బాగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను, శ్రేష్టమైనది బాగా కాయలు, పండ్లు కాయగలిగినవి, సత్తువ కలిగిందంటే అలా చేసేటప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే రాళ్లను ఏరి, అంటే భూమిని శుద్ధీకరించి, భూమిని శుద్ధి చేసిన తర్వాత ద్రాక్ష తోట నాటబడింది. అది చూసారా, అది బాగా శ్రేష్టంగా ఉండాలని ఆయన ఆశించినాడు. దాని మధ్యలో పురుతో వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలించవాలని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షాలు అతను కారు ద్రాక్షాలు అంటే చెడ్డ ద్రాక్ష. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నాటేటప్పుడు దేవుడు తీసుకున్నటువంటి గొప్ప కార్యాలు, రాళ్ళు ఏరారు, భూమిని శుద్ధి చేశారు. ఆ తర్వాత అది బాగా ఎదిగింది కూడా. రాళ్ళను ఏరి శుద్ధీకరించిన తర్వాత అయితే ఆ తర్వాత ఏమైందో చూద్దాం. నేను 4వ వచనం, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే
మరేమి దానికి చేయగలరు? అది ద్రాక్ష పండు కాయలని నేను కనిపెట్టినప్పుడు కారు ద్రాక్షాలు కాయలకు కారణమేమి? కారు ద్రాక్షాలు. ప్రియమైన బిడ్డలారా, ఆయన కనిపెట్టడం అంటే ఆయన రుచి చూసినాడు. దాని దగ్గరికి వెళ్ళి రుచి చూసినాడు. యజమాని ఆ ద్రాక్ష గుర్తులు చూసి కొంచెం ద్రాక్ష నోట్లో వేసుకున్నాడు. వేసుకోగానే అది చేదుగా ఉంది, రుచి చేదైపోయింది. చూడడానికి గుర్తులు బాగానే ఉన్నాయి. కొంచెం ద్రాక్ష నోట్లో వేసుకుంటే భయంకరమైన చేదు, భయంకరమైన చేదు. ఇది మన బ్రతుకును తెలియపరుస్తూ ఉంది, మన జీవితాన్ని తెలియపరుస్తూ ఉంది, మన బ్రతుకును తెలియపరుస్తూ ఉంది. నీ జీవితంలో నీలో ఉన్న చేదు విరగడానికి ఎన్ని సంవత్సరాలు జీవించాలో అర్థం కాని విషయం. అన్నీ సమయంగా చేశాడు యజమాని. తోటలో ఉన్న ల్యాండ్ అంతా శుభ్రపరిచి రాళ్ళేది అందులో చక్కగా ఎరువు కూడా వేసి అలా చేశారు. కానీ యజమాని చూసేటప్పటికి ఫలితం లేకపోయిందండి. ద్రాక్ష పండ్లు ఫలించాలేదో చూసినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఈ ద్రాక్ష తోటని ఏమంటున్నాం అంటే శ్రేష్టమైన ద్రాక్ష తోట. కానీ అనుకున్నాడు ఆయన, తర్వాత ఒక పండు నోట్లో వేసుకుంటే అది ఎలా ఉంది? ఆరు ద్రాక్ష. ఈ ద్రాక్ష తోటని ఇంకొక పేరు పెట్టారండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. ఆ దినమున మనోహరమగు ద్రాక్ష వనముటను. ద్రాక్ష వనం యొక్క రెండవ పేరేంటి? మనోహరమైన. నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. మొదటి పేరు ఎవరు? శ్రేష్టమైన ద్రాక్ష. రెండోది ఆరు ద్రాక్ష, మనోహరమైన ద్రాక్ష. మనోహరము అంటే గ్లోరియస్, ఇంగ్లీష్లో గ్లోరియస్ అంటారు. అంటే శ్రేష్టమైన తోట, మనోహరమైన తోట. మూడవది ఏం చెప్తాను? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్ష, నేను నిజమైన. మూడవది నిజమైన ద్రాక్ష. ద్రాక్షావళి ప్రభు అయిన యేసు. తీగలు మనమే. ప్రపంచమంతా వ్యాపించినటువంటి తీగలు మనమే. ద్రాక్షావళి యేసుక్రీస్తు ప్రభు, తీగలు మనమే. ఇప్పటికీ 3 విషయాలు నేర్చుకున్నాం మనం. మొదటిది ఏంటో చెప్పండి? శ్రేష్టమైన ద్రాక్ష చెట్టు మనము. రెండోది మనోహరమైనది. మూడవది నిజమైనది. ప్రియమైన దేవుడు, ఇది ఎవరికి గుర్తు కూడా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఒకసారి చూడండి, యెషయా 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతులు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము. గమనిస్తున్నారండి? ఈ 3 తోటలు శ్రేష్టమైనది, మనోహరమైనది. ఇప్పుడు యోహాను 15:1 నిజమైన ద్రాక్షావళి. అలాగే ఈ ద్రాక్ష ఎవరికి గుర్తండి? ఇశ్రాయేలు వంశానికి గుర్తు. యెషయా 5:7 ప్రకారం యూదా ప్రజలకు గుర్తు. ఇశ్రాయేలు వంశము, యూదా ప్రజలు. రెండోది నిజమైన సంఘానికి గుర్తండి. మనోహరమైనదేమో 1000 ఏళ్ల వేసే పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన తన బిడ్డలకు మనోహరంగా ఉంటుంది. ఇది వేసేటప్పుడు
నేల శుద్ధి చేయబడింది. తోటమాలి నేలను శుద్ధిపరిచినాడు. యజమాని దేవుడే, శుద్ధిపరుస్తున్నవాడు దేవుడే. నీ జీవితంలో దేవుడు శుద్ధి చేసినా శుద్ధి కాలేకపోతున్నావు. అది ఇంకా నీ మైండ్ అంతా కూడా సైతాను ఫుల్లుగా ఆక్రమించింది. అందుచేత శ్రేష్టమైనదిగా ఉండలేకపోతున్నావు, మనోహరమైన వారిగా ఉండలేకపోతున్నావు, నిజమైన వారిగా కూడా ఉండలేకపోతున్నావు. నీళ్లు మంచిదే, ఎరువు మంచిది, నేల మంచిది, మరి కాయలు ఎందుకు చేదేని? ఇదే ఆలోచించవలసిన సంగతి కూడా. అన్నీ మంచివే, కాయలు చేదైపోయినాయి. ఎవరిపైనా చెప్పగలమా? నేల మంచిది, ఎరువు మంచిది, విత్తనం మంచిది, మరి కాయలు ఎందుకు చేదుగా కాస్తాయి? కారు ద్రాక్షాలు కాసినాయండి అంటే చేదు కాయలు. దోసకాయ తోట వేస్తాం, తీగ అల్లుకుపోతుంది, తర్వాత పూలు వస్తాయి, పిందెలు వస్తాయి, కాయలు వచ్చి నేను సంతోషపడుతున్నాం. అది ఒక కాయ కోయగానే కొన్ని చేదు. కారణం ఏంటి? ఎవరికి అర్థం కాని విషయం. చేదు కాయ, దోసకాయ చేదు అయిపోయింది. ఏంటి కారణం? యజమాని అడుగుతున్నాడు, చెప్పండి మీరు అని. 4వ వచనం, యెషయా 5:4, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. మీరే చెప్పండి, ఇంకా నన్ను ఏం చేయమంటారు? మీరే చెప్పండి, ఇంకా నన్ను ఏం చేయమంటారు? ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, చిన్నప్పుడు అందరూ మంచివాళ్ళే, చిన్నప్పుడు పిల్లలు అందరూ మంచివాళ్ళే. సండే స్కూల్కి వస్తారు, పాటలు పాడతారు, సండే స్కూల్ కార్యక్రమాలు అవుతారు, వాక్యాలు చదువుతారు. పెరిగి పెద్ద అవుతున్న కొద్ది చేదు వస్తూ ఉంటుంది. పిల్లల భవిష్యత్తులో చేదు నేర్చుకుంటూ ఉంటారు. నిజ జీవితంలో మనం అలాగే ఉన్నాం కదండి. మన బ్రతుకు మారినంత వరకు ఆ చేదు దేవుడి వైపు చూస్తాం, దేవుడి చేత అసహించుకోబడుతూ ఉంది. కాలేజీకి వెళ్ళగానే చిన్నప్పుడు వాక్యం పోతుంది, ప్రార్థన పోతుంది. చర్చికి వెళ్ళేటప్పుడు ఆ క్రమశిక్షణ, బైబిల్ తీసుకునే క్రమశిక్షణ కూడా పోతుంది. కారణం ఏంటి? చెడిపోతున్నారు. ఎందుకు చెడిపోతున్నారు? మొట్టమొదటి దీనికి జవాబు ఏంటంటే సహవాసం. దాని పేరే చేదైన వేరు. చేదైన వేరు మొలసింది వాళ్ళలో. జీవితం చేదైపోయింది. చేదైన వేరు, సహవాస దోషం, స్నేహం, చేదు స్నేహం చేస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-15 వచనాలు ఒకసారి చూద్దాం. హెబ్రీ 12వ అధ్యాయం. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. ఆగమా చూశారండి, ఏ ఒక్కరిద్దరు కాదండి, అందరితో. నీకు కొంత నచ్చుతారు, కొంత నచ్చరు. అది నీ మైండ్ సెట్ అలా ఉంది కదా. నిన్ను ఓపో అనేవాడిని నువ్వు స్నేహం చేస్తావు తప్ప నేను తప్పు అనేవాడు జోలికాడు. నీకు దేవుడి సన్నిధిలో మార్పులు పడట్లేదు. అందరితో సమాధానం కలిగి ఉండు. నీకు నీ కుటుంబంలోనే సమాధానం లేదు, నీకు బోధించే సేవకుల సమాధానం లేదు. ఇంక అందరితో ఎక్కడుంటారు? బైబిల్ హెచ్చరిస్తుంది మిమ్మల్ని, అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి. అదండి, ఈ రెండు కూడా మనకు అవసరం. మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా
తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి, ఇక్కడ గమనించండి అన్నమాట. చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. ఈ మొక్కకి కారణం ఏంటంటే, ఎందుకు అలాంటి పళ్ళు వచ్చినట్టు చేదైన వేరు చేదైపోయింది అంటే మన మూలాలు చేదైపోయినాయి, మన స్నేహము చేదు, మన భాష చేదు, మన చూపులు చేదు, మన ప్రవర్తన చేదు, జీవితం అంతా చేదు కాయలుగా చేస్తూ ఉన్నాం. కనుక ఏం చేద్దాం? నీకు ఇవ్వబడిన సమయం మంచిది, నీకు వినపడుతున్న బైబిల్ వర్తమానం మంచిది, కానీ చేదుగా మారిపోతూ ఉన్నావు. పరిశుద్ధత లేదు, సమాధానం లేదు. సంసోను వెళ్ళకూడని చోటుకు వెళ్ళాడండి. బలాఢ్యుడైన సంసోను వెళ్ళకూడని చోటుకు వెళ్ళాడు. చూడకూడని కార్యాలు చూశాడు, జీవితం చేదైపోయింది. అంత బలాఢ్యుడైన సంసోను జీవితం చేదైపోయింది. ఆయనలో చేదైన వేరు మొలిచింది. ఏమైనా బాగుందమ్మా, పిల్లలతో ఆడుకోవడం. ఏదైనా ఇల్లు లేదా, ఇంట్లో ఆడుకుంటున్నారు కదా, మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకమ్మా? కూర్చోబెట్టుకోండి, వాళ్ళు చెవులకి పెట్టి వినండి. సంసోను జీవితంలో మనోహర దంపతుల కొడుకు చిన్నప్పటి నుంచి బాగానే పెరిగాడు, బలాఢ్యుడు. చేదైన వేరు మొలిచింది. మనుషుల బ్రతుకులో కూడా చేదైన వేరు మొలుస్తూ ఉంది. చూడకూడని దృశ్యాలు, వినకూడని మాటలు, వీటి వలన చూడకూడని సిచ్యువేషన్, సందర్భాలు సంసోను పడిపోయినాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29, ప్రసంగి 7వ అధ్యాయం 29 వచనం. అందరూ బైబిల్ చూడండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించరు, కానీ వారు వివిధములైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. తంత్రగొట్టులు, జగడాలాడేవాళ్ళు దైవరాజ్యానికి వారసులు కారు. ప్రతిదానికి కలహం మనసులో తెచ్చుకుంటున్న వాళ్ళు టోటల్ పాయిజనింగ్. జాగ్రత్తకి చేదు, మొత్తం చేదే. చేదు ఒక కాయలోనే కాదండి, అసలు వేరులో కూడా ఉంటుంది. వేరు చేదైతేనే కాయ చేదు అవుతుంది. వేరు చాలా రుచిగా ఉండి కాయ చేదు ఎప్పుడు అవ్వదు. కనుక ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, చేదైన వేరు మొలచి నేను కనుక్కున్నాను, అది యథార్థం. మనుషులు తంత్రాలు కల్పించుకుంటున్నారు, కుతంత్రాలు కల్పించుకుంటున్నారు. ఇక్కడ మొదటి వేరు ఇంతవరకు మనోహరమైన, శ్రేష్టమైన, నిజమైన ఈ 3 ద్రాక్ష తోటల గురించి చెప్పబడింది. వేరు ఇప్పుడు చేదు వేరు. 2వ వేరు చూద్దామండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. యెషయా 5:24. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని ద్వారా పొయ్యకాలను కాల్చివేయినట్టు ఎండిన గడ్డి మంటలు భస్మమున్నట్టు వేరు కుడిపోయింది. చూసారండి, వేరు కుడిపోయింది, కుళ్ళిన వేరు. చేదు వేరు, చేదైన వేరు ఏదైనా మొలిచేది చదివాం దాకా. ఇప్పుడేమో కుళ్ళిన వేరు, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల వేరు కుళ్ళిపోయింది.
దేవుని వాక్యానికి అవిధేయత, ప్రార్థనకు అవిధేయత, దేవుని సన్నిధిలో నుండి వచ్చే హెచ్చరికలకు అవిధేయత, దాని పేరే ధర్మశాస్త్ర నిర్లక్ష్యం. నువ్వు ఏమనుకుంటున్నావు కానీ అనుక్షణము ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపరుస్తుంది. అది వాక్య నిర్లక్ష్యం. నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో నుండి నీకు నువ్వే పాడు చేసుకుంటున్నావు. వేరేలా ఉన్నావా? చేదైన వేరు, కుళ్ళిపోయిన వేరు. ఇంకా చెట్టేవి మంచిగా కాస్త ఆలోచిస్తున్నాడు. కాండం కనిపిస్తూ ఉంటుంది. కాండం చెట్టు చూడగానే కింద కాండం, అది మనమే. కాండం చూస్తాం కానీ వేరు చూస్తారు ఎవరైనా? కాండాన్ని చూశారు, అడుగుని వేరెట్టుందో ఎప్పుడైనా మనం చూసామా? అవసరం లేదుగా. మామిడి చెట్టు, జాతి చెట్టు ఉంది, భూమిని తవ్వి దాని వేరు లోపల భూమిలో చూద్దాం అనిపిస్తుందా మనకి? లేదండి. కాబట్టి వేరు పైకి కనపడే, కాండము పైకి కనపడే జీవితం, వేరేమో అంతరంగ జీవితం. చెట్టు అంటే ఒక చెట్టేనా? వేరు ఉండాలి, కాండం ఉండాలి, కొమ్మలు ఉండాలి, ఆకులు ఉండాలి, పూలు ఉండాలి. బట్ చెట్టు కాస్త అంత పెద్దదే. మనకి మన జీవితాలలో మనం కాండం మాదిరిగా కనిపిస్తున్నాం కానీ మన లోపల ఉండే వేరు ఎవరికి కనపడలేదు. అది అంతరంగ స్వభావం. నీ అంతరంగ స్వభావం అనే చేదు వేరు, కుళ్ళిపోయిన వేరు. లోపల ఎక్కడున్నారండి? లోపల ఎట్లా ఉన్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. హెబ్రీ 9:16. మరణ శాసనం ఎక్కడ? మరణ శాసనం ఎక్కడ పుట్టునో? 9:16 చదవండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణము ఆవశ్యకము. ఆ శాసనం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. అది యేసు రక్తములో శుద్ధీకరించబడకుండా ప్రతిష్ఠించబడలేకపోయినావు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డల 749వ పేజీలో హోషేయ గ్రంథం ఉంది, చూసాం. 749 హోషేయ గ్రంథం 9వ అధ్యాయం హోషేయ 9:16. ఎఫ్రాయిము మొత్తబడెను, వేరు ఎండిపోయాను, ఫలమీయలేదు. ఈ వేరు ఏంటండి? ఎండిపోయిన వేరు. మూడు వేళ్ళు. మొదటి వేరు ఏంటండి? చేదైన వేరు. రెండవది కుడిపోయిన వేరు. మూడవది ఎండిపోయిన వేరు. అలాగే ద్రాక్షాలు ఏంటండి? మొదటిదేమో శ్రేష్టమైన, రెండవది మనోహరమైనది, మూడవది నిజమైన. థ్యాంక్ యూ. బాగా అవుతున్నారు. వేళ్ళు కూడా 3 రకాలుగా ఉండిపోయింది కదండి. చేదైన వేరు, కుడిపోయిన వేరు, ఎండిపోయిన వేరు. ఈ 7వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. అమ్మా, ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయుడని అప్పము వంటి వాడాయను. అప్పం అంటే సప్రెస్డ్. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడండి. యోసేపు యొక్క కుమారుడు ఎఫ్రాయిము. ఇంకొకళ్ళు ఎవరమ్మా? మనస్సే. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాను. ఎఫ్రాయిమును ఎవరు
తిప్పివేయని అప్పం వంటి వాడాయను. అన్యులు అతని బలము మింగివేసినను అది అతనికి తెలియకపోయాను. అన్యులు బలాన్ని మింగివేసినాడు. అన్ని జనుల్లో మానవుల పరిస్థితి ఏంటి? అన్యులతో సహవాసం. ధర్మశాస్త్రానికి వ్యతిరేకం కావాలంటే ఏమేం కావాలి? ఒకటి ద్వేషం కావాలి, రెండు అసూయ కావాలి, మూడవది అవినీతి కావాలి. ఈ మూడు ఉన్నందువల్ల నీ వేడి కుళ్ళిపోతున్నాయి, నీ వేడి చెడిపోతున్నాయి, నీ వేడి చేదిక్కిపోతూ ఉన్నాయి. ఈ మూడు కూడా నీ బ్రతుకుల నుంచి భూమిలోకి వెళ్తున్న, చెట్ల యొక్క బ్రతుకు నుండి భూమిలోకి వెళ్తున్న వేరు వలె మానవుడి యొక్క పరిస్థితి. ద్వేషం, ఎవరిని చూసినా ద్వేషం, ఎవరు మంచి సలహా ఇచ్చినా ద్వేషం, ఎవరు ఏం మాట్లాడినా ద్వేషం. రెండవది అసూయ. అసూయ దేవుని జనుడు సత్యదేవ దేవుని వాక్యం. మూడవది అవిధేయత. ఈ మూడు పోకుండా నీవు దేవుని మహిమ రాజ్యాన్ని చూడలేవు. ఇంపాసిబుల్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడు రకాలలో మొట్టమొదటి శ్రేష్టమైనది, రెండవది మనోహరమైనది, మూడవది నిజమైనది. మన జీవితాల్లో ఈ వేళ్ళేమో మొదటి వేరు చేదేది, రెండో వేరు, మూడో వేరు ఎండిపోయిన వేరు, నాలుగో వేరు కూడా చెప్తానండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. పద్దెనిమిది వచ్చిన చదవండి. విత్తువానికి వచ్చిన ఉపమాన భావం వినండి. ఎవడైనా రాజ్యమును వచ్చిన వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాక్యం విని వెంటనే సంతోషంతో అంగీకరించును. అయితే అతడు వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును, కానీ వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయిన కలుగుతానే అభ్యంతరపడును. కాబట్టి రాతి నేల ఒకటేమో ఏం లేదు, చేదైన వేరు, రెండవది కుడిపోయిన వేరు, మూడవది ఎండిపోయిన వేరు, నాలుగవది రాతి నేలలో ఉన్న వేరు. కొంచెం వస్తుంది పైకి, కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం పైకి వచ్చింది. రాతి నేల వేరు లేనందుకు ఎండిపోయింది. దుష్టుడు వచ్చి ఎత్తుకుని పోయాడు వాక్యాన్ని. హృదయం కఠినమైపోయింది, కఠిన రాయి. అందుచేత రాతి నేల వేరు లోపలే ఉండిపోయింది, కానీ కరెక్ట్ లేదు. కారణం ఏంటంటే అక్కడ రాయి ఉంది. నీకు అందించబడే దేవుని వాక్యం అది ఎవరైనా చెప్పని లోపల ఫలించలేదు అంటే రాతి హృదయం. నీలో ఉన్న రాతి హృదయం కొంచెం లోపలికి వెళ్ళింది, కానీ వేరొక్కడే రాళ్ల మధ్య నలిగిపోతా ఉంది. దేవుడి వాక్యం హృదయం అనే కఠిన హృదయం లోపల మగ్గిపోతా ఉంది, ఇక పైకి రావట్లేదు. నేటి రాత్రి మన హృదయంలో నాటబడినది వేరు ఏంటి? వాక్య బీజం వ్యాఖ్య వేరేంటి? చేదు వేరా, రెండవది కుడిపోయిన వేరా, మూడవది ఎండిపోయిన వేరా, నాలుగవది రాతి నేలలో పడిపోయిన వేరా. ఇప్పుడు చెట్టు ఏం పట్టుకుంది చెప్పండి? బతుకుతా?
మొక్క పెట్టి ఎంతసేపటి కదగట్లేదు, కబగబా దాని పాదులోకి వెళ్ళి చూడాలి. అప్పుడేమవుతుంది, లోపల రావడం ఏమో కదండి. అపజయానికి అమ్మోరు గురి కావద్దండి. దేవుని వాక్యం వినండి, బైబిల్ అందుకే ఉంది. మనం ఎవరిని ఏమీ అనుకోకూడదు. నేను మీకు తండ్రి లాంటి వాడు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇక్కడున్న ఒకరు ఇద్దరు ముగ్గురు తప్ప అందరికన్నా పెద్దవాడే. ఆ రోజుల్లో నేను అందరికన్నా చిన్నవాడు. నన్ను అబ్బాయి కనిపించేవాడు, వాళ్ళ అబ్బాయి అబ్బాయి పెద్దలు కనిపించిన పిలుపులు ఎవడన్నా గారు ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ వాళ్ళ అబ్బాయి ఇవాళ ప్రార్థన. ఇప్పుడు అబ్బాయి ఎవరంటారు? బికాస్ నేను బ్రతకలేదు. అలాగే మన బ్రతుకులో కూడా ఈ వయసు ఇలాగే ఉండదండి. వయసు గతిస్తుంది, కాలం గతిస్తుంది. లోపల ఉన్న వాక్యం అనే వేరు జాగ్రత్త సుమా. చేదైన వేరు మనసు చెడిపోతారేమో, కుళ్ళిపోయిన వేరు మనసు చెట్టు ఎండిపోతుందేమో, ఇంకా ఎండిపోయిన వేరుంటే చెట్టు పైకి రాదు. ఇవన్నీ అలాగే ఉండగా రాతి నేలలో పడినటువంటి వేరైతే గిరగిర కొట్టుకొని రాతి లోపల వేరు పాపం ఎండిపోతుంది. హృదయం కూడా అలాగే ఉంది. మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. ఇందులో మనకి పైకి జ్వరము ఇవన్నీ చాలా చాలా వస్తాయి, కానీ ఆ 3 విధాలైనటువంటి రోగాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయండి. 3 విధాలే. ఒకటేమో అవిధేయత, రెండోదేమో అసూయ, మూడవది ద్వేషం. ఈ 3 ఉండిపోయినాయి. అవి సరి చేసుకోవాలి మనం. మానవుని యొక్క పరిస్థితి అది. మానవుని యొక్క పరిస్థితి దినదినము ఎలా ఎదుగుతుంది. ఎదుటి వాడు కనపడగానే చిరునవ్వు నమ్మగలబట్టి స్మైల్. దేవుడు నీకు ముఖం ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళని స్వార్థంగా పెట్టుకుని ఏమన్నా అసలీగా పెట్టుకుని ఎలా మీకు ఒకసారి చెప్పరా? గడ్డం ఎందుకు చేసుకుంటారో చెప్పరా? తెలుసా మీకు అసలు? గడ్డం చేసుకుంటే వాడు సోపు కాదు, ఎదుటి వాడికి బాగా కనిపిస్తారు. గది అర్థం ఆ గడ్డంలో ముఖంలో ఫీలింగ్స్ కనపడ కప్పేసిందిగా మొత్తం. అందుకని గడ్డం చేసుకునేది. మన గడ్డం చేసుకునేవాడు సోప్ కోసం కాదు, అది ఎదుటి వాడి కొరకు. అదండి ఫుల్గా గడ్డం పెంచుకున్న తర్వాత మన చాలా అందగాడని పెట్టని పుచ్చుకోలేము. మేము ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి పాపం నాగపట్నం పోయి వచ్చాడు. మా స్టూడెంట్ పొద్దున్నే ఇంటికి వచ్చి చెప్తున్నాడు, అర్ధరాత్రి ఇంటికి రాగానే మళ్ళీ వేసారండి మా ఆడపిల్లలు ఇద్దరు అన్నాడు. ఎందుకురా? పిచ్చోడు వచ్చాడు. ఎందుకంటే ఇంటికి తీసుకొని కోసం చేసుకొని వచ్చాడు. ఎవరు వేసారండి పుస్తకానికి. అసలు బ్లాక్ మనిషి, అది కూడా లేదు. ఇక వాళ్ళమ్మరంట మనసు మీద వేసి వాటేసుకున్నారు. పిచ్చోడు వచ్చాడు. అదండి తండ్రి తల్లి బిడ్డలకు అండగా కనిపించాలి. అలాగే నీ తండ్రి నీ ప్రభు తన అందమంతా పోగొట్టుకుని నీ కొరకు నా కొరకు రక్తసిక్తమైనటువంటి ముళ్ళు గుచ్చుకున్నటువంటి తల, పొడవబడినటువంటి ప్రక్కలు, విరవబడినటువంటి చేతులు, కాళ్ళు, నలగొట్టబడిన శరీరం. ఇంకా మనం ఇలాంటి చేదైన వేరుగా, కుళ్ళిపోయిన వేరుగా, ఎండిపోయిన వేరుగా, రాతి నేలలో పడిన వేరుగా ఉండిపోదామా? బయటకు వద్దామా? బయటకు రావాలి. ఈ పరిచర్యలో అంతర్భాగం ఏంటంటే వాక్యం చెప్పేది
వాళ్ళు నిరంజని కాపురాలు దేవుడిస్తే తప్ప ఎవరు దట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుడు తన సేవకుడు అంటే పనివాడు. దేవుడి సేవకుడు అంటే దేవుడి పనివాడు. ఆయన నోటి నుండి వచ్చేది ఈ సర్వెంట్ ఆఫ్ గాడ్, గాడ్ సర్వెంట్. కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టారు. ఒక ఆయన బాగా ఉన్నాడండి, సైన్యుడు వెళ్ళాడు పాత నిబంధన కాలంలో. టైం లేదు, ఆ కాలం అప్పుడప్పుడు చెప్తుంటాం పాత నిబంధన. ఈసారి ఎప్పుడన్నా ఆ కాలం గురించి వివరంగా చెప్తాను. కానీ ఆ కాలం అనే వాటిలో యుద్ధం చేసాడే కానీ చేదగిన ఓడు వేరు పొలిచింది. బంగారాన్ని చూశాడు, వెండిని చూశాడు, ఇంకా ఎవరు చెప్పింది? క్షీరాడు వస్త్రం. బంగారాన్ని వెండిని క్షీరాడు వస్త్రాన్ని తీసుకొని ఎక్కడ దాచుకున్నాడమ్మా? డేరాలో దాచుకున్నాడు. అది చేదైనట్టు చేదైన వేరు మలిచినటువంటి ఆకారం వాటి మీద కాంక్ష కలిగి అవన్నీ తీసుకొని డేరాలో దాచుకున్నాడు. కానీ రాళ్ల క్రింద పడి చచ్చిపోయినాడు. రాళ్ళు పెట్టి కొట్టి చచ్చిపోయాడు. అంతేనా? ఏ లోయ అది? ఆ గోరు లోయ. ఎస్, రాళ్ళు పెట్టి కొట్టబడ్డాడండి. ఆకారంలో చేదైన వేరు మలిచింది. చేతి వేరు ఇస్రాయేలులో ఉండకూడదు కాబట్టి దాన్ని ఆకారు లోయలోకి విసిరేసి రాళ్ళు పెట్టి కొట్టి చంపేసారు ఆకారుని. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఆకారంలో ఆ చేతి వేరు మలిచింది. అపరిద్దాం, ఆజద్దాం కదండి. దేవుని సొమ్ము కాజేయడం కూడా అందులో ఒక భాగమే. దేవుని సొమ్ము ప్రజలు ఇచ్చినటువంటి సొమ్మును అపహరిస్తే అది కూడా శాపం అయిపోద్ది. సేవకుడికి ఇచ్చేది మాత్రం కాదు శాపం. 100% చెప్తున్నా. దేవుని నామంలో ఇస్తున్నారు. అది సంఘం జాగ్రత్తగా ఉండాలి. సంఘం జాగ్రత్తగా ఉండాలి. మహారాజైన దావీదు ఆకలై దేవాలయంలోకి వెళ్ళి అక్కడ బలిపీఠం మీద రొట్టెలుండి గబగబా తిని తన పనివాడికి ఇచ్చాడు. అక్కడ ప్రవక్తలు అన్నారు, చెడ్డ పని చేస్తున్నాడు, యాజకులే తప్ప గమనెవరు తినకూడని సముద్రపు రొట్టెలు తిన్నావు. దావీదు హెచ్చరించబడ్డాడు. యాజకుడే తప్ప ఎవరు తినకూడని సముద్రపు రొట్టెలను తిన్నావు. తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడు అనుకోండి. దేవుడు మనల్ని ఎలా ఏర్పాటు చేశాడో చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. మొట్టమొదట ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానం చూద్దాం. 1వ వచనం చదవండి. నేను నిజమైన ద్రాక్షావతిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇది ఏర్పాటు. చాలా ఇది ఏర్పాటు. నేను నిజమైన ద్రాక్షావతిని, నా తండ్రి వ్యవసాయకుడు. అదేమో ఏర్పాటు. ఏర్పాటు తర్వాత తీర్పు ఉంది. నిన్ను పుట్టించాడు, అప్పుడు వదిలేదు. నిన్ను తీర్పు ఉంది, నాకు ఉంది. ప్రతి ఒక్కరికి తీర్పు ఉంది. ఇదిగో ఆయన ఏర్పాటు ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షావతిని, ఐ ఆమ్ ది ఫ్రూట్ఫుల్ వైన్ యార్డ్. నా తండ్రి వ్యవసాయకుడు. ఇదేమో మొట్టమొదటిదేమో ఏర్పాటు. దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. వెంటనే తీర్పు కూడా చెప్పేశాడు. చూడండి, నాలో ఫలించని ప్రతి తీగులు అయినా తీసి మారవేయుడు. అది తీర్పు. ఏర్పాటు తీర్పు పక్క పక్కనే ఉన్నాయి. ప్లీజ్ ఫాలో. ఏర్పాటు తీర్పు పక్క పక్కనే ఉన్నాయి. ఏర్పాటేమో నేను నిజమైన ద్రాక్షావళి, నా తండ్రి వ్యవసాయకుడు ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. రెండవ జడ్జిమెంట్, ఫలించని ప్రతి తీగ పారేస్తాడు. అది జడ్జిమెంట్.
ఎందుకంటే మనం నిలిచి ఉంటాం కానీ ఫలించడం లేదు. ఎందుకంటే నాతో వచ్చిన నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. అవునమ్మా, ప్రియమైన సంగమా, దేవుడు నిలిచి ఉంటాం. మనకు నిలిచి ఉన్నాం. అందరూ అనుకుంటారు మనం నిలబడ్డాం, క్రైస్తవత్వంలో ఉన్నాం, చర్చకు వస్తున్నాం, నిలబడ్డాం అనుకుంటున్నాం, కానీ ఫలించడం లేదండి. ఇప్పుడు ఆలోచనలో పడాలి మనం. మేము నిలిచి ఉన్నాం, దేవుని సంఘంలో నిలిచి ఉన్నాం, కానీ ఫలితం లేకుండా పోయిందండి. నిలిచి ఉన్నామని అందరూ చెప్పుకుంటున్నారు. ఫలితం కొరకు యజమాని చూస్తున్నాడు. ఈ ఫలితము ఆయనకు చేదు ద్రాక్ష కనిపించింది. ఎంత గొప్ప సందేశం తెలిసిన ఆయన ద్రాక్షవల్లితో పోల్చుకోవడం. పారవేస్తాడటండి. పారవేయకుండా ఉండాలి అంటే ఆయన నిలిచి ఉండాలి. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను కూడా. If you turn unto me, I will turn unto you. If you obey me, I shall listen to you. మీరు నన్ను లోపడి ఉంటే మీ మాట వింటారు అని అక్కడ శ్రేష్టంగా రాయబడి ఉంది. అలాగే ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడండి. ఆయన బహుగా ఫలించినందువల్ల ఏమవుతుందో తెలుసండి, నా తండ్రికి మహిమ. నా తండ్రికి మహిమ. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ మనం ఫలిస్తే 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు ఎంత ఎక్కువ ఫలిస్తే అంత ఎక్కువగా నా తండ్రి మహిమపరచబడతాడు. చూసారండి, 7వ వచనం వాగ్దానం. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడిన వాగ్దానం. ఈ అధ్యాయంలో 3 విషయాలు ఉన్నాయండి. ఒకటేమో ఏర్పాటు, రెండవది తీర్పు, మూడవది వాగ్దానం. ఎంత గొప్ప వాగ్దానం అండి అది. నా యందు మీరును, 7వ వచనం, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. గ్రాంట్ చేస్తున్నాడు ఆయన. అది వాగ్దానం. ప్రియమైన, అప్పుడు ఆ వాగ్దానం తర్వాత మీకు ఏది ఇష్టమో అడగండి. 7వ వచనం 3వ లైన్ చూడండి, ఎంత మంచిగా ఉంటాం. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ప్రభువా నాకు సంతానం ఇష్టం అన్న గోజాడిని పొందుతుంది. ప్రభువా నా అప్పు నుంచి విడుదల ఇష్టం, ప్రార్థించండి, పొందుకుంటాం. బలహీనత నుంచి స్వస్థత అవసరం, ప్రార్థించండి, పొందుకుంటాం. ఎప్పుడంటే నిలిచి ఉంటే, నిలిచి ఉన్నప్పుడు నేను అడిగింది నీకు అనుగ్రహించబడుతుంది అని దైవ సందేశం. కనుక ఏర్పాటు, తీర్పు, వాగ్దానం, 3 ద్రాక్షలు ఏంటి? శ్రేష్టమైన, ఇంకా మనోహరమైన, నిజమైన. ఓకే, 3 వేళ్ళు ఏంటమ్మా? చేదైన వేరు, కొడిన వేరు, ఎండిన వేరు, రాతి నేలలో పడిన వేరు. చాలా హ్యాపీ, బాగా వింటున్నారు మీరు. అలాగే ఇప్పుడు 15వ అధ్యాయంలో చెప్పబడిన మొట్టమొదటి వచ్చిన ఏంటి? ఏర్పాటు. ఏర్పాటు వెంటనే ఏముందండి? తీర్పు ఉంది. అలా కొనసాగితే వచ్చేది ఏంటి? వాగ్దానం. ఏర్పాటు, తీర్పు, వాగ్దానం. నోట్ చేసుకుంటున్నారండి. దేవుళ్ళు నిలిచి ఉండండి, బహుగా ఫలితం. దేవదేవుని సన్నిధిలో నిలిచి ఉండి, ప్రార్థనలో నిలిచి ఉండి ఫలితం, అట్టి ఫలింపు భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. తర్వాతండి కృపామయుడ, దయమయుడ, పరిశుద్ధ తండ్రి, మీ నామానికి స్తోత్రాలు.
ప్రభువా మీ వాక్యం అందు నిలిచి మాలో ఉన్నటువంటి వేరు మంచి వేరు మంచి ఫలితం ఇచ్చి దేవుని మహిమపరచువారిగా వచ్చాడు. దేవుడిలో నిలిచి ఉండి ఫలించి బహుగా ఫలించి ఆయన అపారమైన దీవెనలకు మీ బిడ్డలు పాత్రులుగా చేయాలి. రాత్రి ఈ యొక్క శ్రమల ధ్యాన కూడికలో పాల్గొని ప్రతి బిడ్డను ఆకర్షించి ఆశీర్వదించి వాళ్ళందరికీ సంతృప్తిని ప్రసాదించిపోతామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచూ వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మన రక్షకుడును పరమ తండ్రి యేసయ్య కృప, ఆయన అపారమైన దీవెన, పరలోకం నుండి ఆయన కృప ప్రోక్షణ ఇక్కడున్న మనకు ఇప్పుడు వెళ్ళినప్పుడు సదాకాలం తోడేయుడు కాక. ఆమేన్. అందరికీ ఉన్నారు. అంటే వారికి యోహాను సువార్త 15:1-2. యోహాను సువార్త 15:1-2. దయచేసి ఒకరు ఇంకొకరినన్నా పలికించాలి.